వెల్కమ్ టు శివప్రసాద్ ఆన్లైన్ అకాడమీ. మనిషిని మళ్ళీ చంద్రుని వైపుకు తీసుకువెళ్ళేటువంటి మిషన్ ఆర్టిమిస్ 2. సో ఈ మిషన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ నుంచి కెన్నడే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి దీనిని మానవులతో పంపించారు. ఓకే, ఈ యొక్క ఆర్టిమస్ 2 మిషన్ ఏదైతే ఉందో ఇది భూమి చుట్టూ 25 గంటల పాటు పరిభ్రమించి తరువాత ఈ యొక్క మూన్ వైపుకు ప్రయాణిస్తుంది. ఈ మూన్ వైపుకు ప్రయాణించి అక్కడి నుంచి మూన్ని దాటి కూడా 6500 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడి నుంచి తిరిగి యూటర్న్ తీసుకొని ఇలా భూమి మీదకి చేరుకుంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే 8 ఆకారములో ఇది భూమి మీదకి చేరుకుంటుంది. సో దాంతోపాటుగా ఇది 4 ఆస్ట్రోనట్స్తో కూడినటువంటి మిషన్. ఇందులో ఈ 4 ఆస్ట్రోనట్స్లో నంబర్ 1 వచ్చేసేసి రైడ్ వైజ్మెన్ కమాండర్ గాను, తొలి నల్లజాతీయుడు విక్టర్ గ్లోవర్ గాను, అదేవిధంగా ఈ మిషన్కి ఎంపికైనటువంటి తొలి మహిళ క్రిస్టియన్ కోచ్, దాంతోపాటుగా కెనడాకి చెందినటువంటి జర్మీ హ్యాన్సన్ అనేటువంటి 4 ఆస్ట్రోనట్స్ దీనిలో ప్రయాణించారు. మరి ఇక్కడ మాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఓరియన్ క్యాప్సిల్ ఏదైతే ఉందో ఈ ఓరియన్ క్యాప్సిల్ అనేది మీ యొక్క అంతరిక్షంలో ఉన్నటువంటి హ్యూజ్ టెంపరేచర్ని, రేడియేషన్ని, సోలార్ రేడియేషన్ని సైతం తట్టుకోగలిగేటువంటి బాడీనే ఈ ఓరియన్ క్యాప్సిల్. సో ఇది కాంపాక్ట్ టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఇందులో ఉంటాయి. ఈ నలుగురు ఆస్ట్రోనట్స్ దీనిలో సురక్షితంగా ప్రయాణించవచ్చు. సో దాంతో పాటుగా ఇలాంటి మిషన్స్ వల్ల ఈ యొక్క హ్యూమన్ని 2028 కల్లా మనము ఈ యొక్క మూన్ మీదకి చేర్చాలి అనేది లక్ష్యం. సో ఆ లక్ష్యానికి ఈ ఆర్టిమిస్ 2 అనేది ఒక ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సో ఇలాంటి మిషన్స్ ని విజయవంతం అవ్వాలని ఆశిస్తూ మూన్ మీద ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కగా విశ్లేషణ భావిస్తూ మేము శివప్రసాద్ ఆన్లైన్ అకాడమీ సబ్స్క్రైబ్ అండ్ లైక్.